అబ్బా ఇలా మా ఇంట్లో కూర ఏమన్నా రుచిందా? మా సతిగాడైతే కుండని మెడకు కట్టుకొని తిరుగుడు ఒకటే తక్కువ. ఎన్ని రోజుల ఎగ్గిసొట్టు కూర తినక మరి గంత రుచి ఎట్లా వచ్చిందో తెలిసినా? మా ఇంటి పక్కల ఇంట్లో రోలు ఉంటుంది. నేను నైతారం పురుసగా ఉన్నా కదా, అల్లం ఎల్లిగడ్డ గొంకొచ్చి మంచిగా నూరిన మొత్తమంతా కూరలేసిన గంతే కమ్మగా అనిపించింది. అదే డబ్బాల అల్లం కొనుక్కుంటే తిన్నట్టు కూడా అనిపించదు. అంత కల్తేనాయే. పాలు కల్తీ చేస్తూ ఉన్నారు, కోడిగుడ్లు కల్తీ చేస్తూ ఉన్నారు. ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొనుక్కుందామంటే అది కల్తీనే, పసుపు కొనుక్కుందామంటే అది కల్తీనే, ఆయిల్స్ కొందామంటే అది కల్తీనే, కారం పొడి కొందామంటే అది కల్తీనే. వాళ్ళ మీద ఉక్కు పాదం మోపాల ఎట్టి పరిస్థితులు మీరు కాంప్రమైజ్ కావద్దని కూడా. అంతా కల్తీ కల్తీ అయ్యే వరకు సీఎం సార్కి మస్తు కోపం వచ్చి మొన్న ఇట్లా చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు కల్తీగాళ్ళ కండ్లల్లా కారం కొట్టి తోడుకలు తీయుండ్రి అని ఆర్డర్ వేసిండు పోలీసు వాళ్ళకు. ఉత్తగానే కాదు, పట్టుకున్న వాళ్ళకు జీతం పెంచుతారట, బోనసులు కూడా ఇస్తారట. మళ్ళా ఇక పోలీస్ సార్ చేతిలోనే ఉన్నది కాబట్టి గట్టిగా నజరు పెడితే బొచ్చడు మంది కల్తీగాళ్ళు దొరుకుతారు. మీకు పైసలకు పైసలు, మాకు పానం మంచిగుంటది. అరే మొన్న మా సత్తిగాడు కల్తీ వస్తువులతోనే వండి పెడుతున్నా అని ఉపాసం పడిండు కదా, గందుకే పెద్దసారి ఇంకింత గట్టి ఆర్డర్ వేసినట్టున్నాడు కల్తీ కనబడద్దని.